కుంభమేళాకు తరలివస్తున్న బాబాల్లో కొందరు తమ ప్రత్యేకతలతో భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. అంబాసిడర్, బార్లే, చోటా బాబాల తరహాలో కాంటేవాలా బాబా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నారు. 40 నుంచి 50 ఏళ్లుగా ముళ్ల పొదపై పడుకొని కుంభమేళాకు వస్తున్నారని ఆయన చెబుతున్నారు. మరి ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. కుంభమేళా అనగానే అందరి దృష్టి సాధువులు, నాగసాధువులు, సాధ్వీలు, బాబాల మీదే ఉంటుంది. వారి గురించి తెలుసుకోవాలనే తపన ఉంటుంది. ఎక్కువ మంది సాధువులు బహిరంగంగా తమ గురించి చెప్పకపోయినా కొందరు బాబాలు మాత్రం తమ జీవన శైలిని వివరిస్తుంటారు. తాజాగా ముళ్ల పొదపై పడుకుని కుంభమేళాకొచ్చిన కాంటేవాలా బాబా తన వివరాలను పంచుకున్నారు. తన అసలు పేరు రమేష్ కుమార్ మాంఝీ అని తెలిపారు. 40 నుంచి 50 ఏళ్లుగా ఇలా ముళ్లపై పడుకొని కుంభమేళాకొస్తున్నట్లు చెప్పారు. ముళ్లపై పడుకోవడం తన శరీరానికి మేలు చేస్తుందని, బాధ ఎన్నడూ కలగలేదన్నారు. దేవుడు తనకు జ్ఞానంతో పాటు శక్తినిచ్చారని చెప్పారు. దేవుని మహిమ కారణంగానే ముళ్ల పొదపైన పడుకున్నా గాయాలు కావడం లేదని అన్నారు. తనకొచ్చే దక్షిణలో సగ భాగాన్ని విరాళాల రూపంలో ఇచ్చి మిగతా సగాన్ని పోషణ కోసం ఉంచుకుంటారని కాంటేవాలా బాబా తెలిపారు. తన ఆధ్యాత్మిక శక్తిని పరీక్షించుకునేందుకు ముళ్ల పొదపై పడుకుంటారని మధ్యప్రదేశ్కు చెందిన కాంటేవాలా బాబా తెలిపారు. నాసిక్, హరిద్వార్, ఉజ్జయినిలో జరిగే కుంభమేళాలకు కూడా వెళ్తుంటారని చెప్పారు. ముళ్ల పొదపై పడుకునే నిత్యం ధ్యానం చేస్తుంటారని తెలిపిన ఆయన కుంభమేళా ముగిసే వరకు ప్రయాగ్రాజ్లోనే ఉంటారని వెల్లడించారు. అటు కాంటేవాలా బాబాను చూసేందుకు భక్తులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఆయన్ను సెల్ ఫోన్లలో బంధించడంతో పాటు దక్షిణ కూడా ఇస్తున్నారు. సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయడంలో బాబాలు, సాధువులు, సాధ్వీలు విశేషంగా కృషి చేస్తున్నారని కొందరు భక్తులు తెలిపారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించడంతో పాటు సాధువుల ఆశీస్సులు పొందడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.